ఈవిల్ డెడ్ బర్న్ మూవీ రివ్యూ. ఫస్ట్ టైం ఈవిల్ డెడ్‌కొచ్చానా లేదా ఫైనల్ డెస్టినేషన్ ఫిల్మ్‌కొచ్చానా అని అనిపించింది. అదేంటో అలా తీశారు. ఈవిల్ డెడ్ సినిమాలు జూసి వచ్చే ఆ కిక్ ఏ మాత్రం రాలేదు. ఏదో ఒకటి గుచ్చుతారు, ఇరికిచ్చేస్తారు, కాల్చేస్తారు. దీని మీద 4, 5 గోరీ బ్లడ్ సీన్స్ అంతే. ఖేల్ ఖతం ఇంకా ఎళ్ళిపో అన్నట్టు పంపించేశారు. ఎక్కలేదు నాకైతే. షార్ట్ మేకింగ్‌లో ఏదో ఒకటి చేయటం కోసం సినిమా బలి అనే లిస్ట్‌లో ఏసేయొచ్చు దీన్ని కూడా. ఈ లిస్ట్‌లో బోలెడన్నున్నాయి. అందులో దీన్ని తోసేయొచ్చు. హారర్ జోనర్‌లో సింగిల్ షాట్ సీక్వెన్స్ ప్లాన్ చేయాలని మొదలెట్టారనుకుంటా. కానీ అది హారర్ గాదు. ప్రెజెంట్ రొటీన్ అయిన రెగ్యులర్‌గా చూసే గోర్ సీన్స్‌తో ఉంటది. సినిమా ఫస్ట్ హాఫ్ ఏంట్రా నిద్రొస్తుందనేలా ఉంటది. సెకండ్ హాఫ్ ఏదో ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. 4, 5 బ్రుటల్ సీన్స్ పెట్టి అంతే ఔట్ అంటారు. 'ఈవిల్ డెడ్' అంటే హారర్‌కి ఫేమస్. బట్ దీంతో మొత్తం మార్చేసినట్టుంది. అసలు కంప్లీట్‌గా హారర్ ఫీలింగ్‌నే వదిలేశారు. పెన్నుతో గుచ్చేవి, ఫోర్క్ గుచ్చుకునేవి, ఫేస్ మీద ఏదో ఒక వస్తువుతో పదే పదే కొట్టడం, బ్లడ్ చిందడం ఇలాంటి గోరీ సీన్స్ ఉంటాయి. సరే అవేనా ఫ్లోలో ఇంపాక్ట్ ఇస్తాయా అంటే, అదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ, మళ్ళీ ఇదిగో ఇక్కడ, అదిగదిగదిగో ఆ మూలుందే అక్కడ ఇంకోటి. అలా ఫింగర్ మీద లెక్క పెట్టుకునేలా వస్తాయి. అవి గూడా ఔట్‌డేటెడ్ వేలోనే ఉంటాయి. ఆల్రెడీ ఈ మధ్య చాలా ఫిల్మ్స్‌లో చూసినవే ఉంటాయి. హారర్ సచ్చిపోయిందా అనిపిస్తుంది ఈ ఫిల్మ్స్‌లో. లేదా భయపెట్టడం కష్టమవుతుందా ఫిల్మ్ మేకర్స్‌కి అనిపిస్తుంది. చాలా వరకు 'ఫైనల్ డెస్టినేషన్' ఫిల్మ్స్‌లోని సీన్సే ఉంటాయి ఇందులో. ఒక్కసారి మాత్రం గోడ మీద పాకే సీన్. మేబీ అది హారర్ సినిమా అని గుర్తొచ్చిందో ఏమో మరి మేకర్స్‌కి. ఇక చివర్లో ఏమో వెక్నా క్యామియో ఇస్తాడు. 'స్ట్రేంజర్ థింగ్స్' నుంచి ఇక్కడికి టైమ్ ట్రావెల్ చేసాడేమో మరి. అండ్ ఇదేదో సామ్ రైమీయే తీయొచ్చు కదా అని. ఎందుకు సామ్ రైమీ తీయట్లేదో అర్థం కావట్లేదు. సామ్ డైరెక్షన్ మానేసారా అంటే లేదు. తీస్తూనే ఉన్నారు. టెక్నికల్ వర్క్ మాత్రం సూపర్ ఉంది. అందులో కుమ్మేశారు. ఫైనల్‌గా ఉండాల్సిన మజా, రావాల్సిన కిక్కు మాత్రం లేదు. 'ఈవిల్ డెడ్ బర్న్' చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.